పిగ్మెంటేషన్, యాక్నీ, పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఇట్లాంటి ఏ స్కిన్ ప్రాబ్లమ్ అయినా సరే, ఇప్పుడు నేను చూయించే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ దేంతో అనంటే చింతపండు. చింతగింజలు మా మమ్మీ అయితే డ్రై రోస్ట్ చేసుకొని తన బ్యాగ్‌లో పెట్టుకొని తింటది. అండ్ నేను గూడా తింటాననమాట. చాలా మంది కూడా తింటారు. మీరు కూడా అట్లా తినే బ్యాచ్ అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. చింతపండుతోటి ఇత్తడి వస్తువులని మెరిసేలాగా చేస్తాం కదా! సో, మనం ఫేస్‌ని కూడా అట్లా మెరిసేలాగా చేయొచ్చనమాట. సో, ఫస్ట్ చింతపండులో ఉండే చింతగింజలు తీసుకోవాలి. నా దగ్గర కొన్నే ఉండే అనమాట. అందుకని ఆ కొన్నిటితో చూయిస్తున్నాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ఈ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ చింతగింజల్ని మిక్సీ పట్టేయండి. ఫైన్ పౌడర్ లాగా ఫేస్‌కి అప్లై చేసుకుంటాం కదా! సో, స్మూత్‌గా ఉండాలి. అండ్ ఈ పౌడర్‌ని వేరియస్ వేస్‌గా యూజ్ చేయొచ్చనమాట. ఓన్లీ పిగ్మెంటేషన్ కనే కాదు. ఈ పౌడర్ యాక్నీకైనా సరే, బ్లాక్ హెడ్స్‌కైనా సరే, ఇంకా మనకి నెక్ దగ్గర బ్లాక్‌గా ఉంటుంది, ఎల్బో దగ్గర బ్లాక్‌గా ఉంటుంది. సో, ఇట్లాంటి బ్లాక్ స్పాట్స్‌ని రిమూవ్ చేయడానికన్నా చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఫస్ట్ అయితే ఇప్పుడు నేను పిగ్మెంటేషన్‌కి ఇది బాగా హెల్ప్ అవుతది. ఏంటంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్న చింతగింజల పౌడర్ అనమాట. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు, ఇంకా ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్. ఈ 3 మంచిగా మిక్స్ చేసుకొని మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అక్కడే అన్నా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫుల్ ఫేస్ అప్లై చేసుకోవచ్చు. సో, ఇది డైలీ అప్లై చేసుకోవాలి. డైలీ కుదరకపోతే వీక్‌కి ఒక 3 టైమ్స్ అన్నా అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మొత్తం డ్రై అయిపోయే వరకు ఉంచుకోవాలి. మినిమమ్ 20 మినిట్స్ అనమాట. 20 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. ఎలాంటి సోప్ కూడా యూజ్ చేయొద్దు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ లాంగ్ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కింద ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ డు వాచ్ ఫుల్ వీడియో.